తెలంగాణలో నిన్నటితో పంచాయతీ ఎన్నికలు ముగిసిపోయాయి. 3 విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాలు సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా 7010 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందితే 3502 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులు 1505 స్థానాల్లో విజయకేతనం ఎగరవేశారు. 4వ స్థానంలో ఉంది బీజేపీ. బీజేపీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 12728 గ్రామ పంచాయతీలలో 688 పంచాయతీలని కైవసం చేసుకుంది. ఇక పంచాయతీల్లో పాలక మండలి ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 22న రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గెజిట్ కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో 12728 గ్రామ పంచాయతీలలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 7010, అంటే డైరెక్ట్గా ఆ పార్టీ గుర్తులపై ఏం పోటీ చేయరు, పార్టీ గుర్తులు ఏం పనిచేయవు ఇక్కడ. అయినప్పటికీ వాళ్ళు బలపరిచే అభ్యర్థులు ఉంటారు చూసారా, అది బలపరచడం కూడా ఒక్కో గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే 3-4 పోటీ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఎవరు గెలిచినా కూడా వాళ్ళ పార్టీ కదా. సో అట్లా ఇక్కడ గుర్తులకు కొంత ప్రావీణ్యం ఏముండకపోవచ్చు. క్షేత్రస్థాయిలో అభ్యర్థులను బట్టే ఆయా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు ఎన్నుకుంటూ ఉంటారు. సహజంగా మీ అందరికీ తెలిసిందే ఎన్నికలు ఎలా జరుగుతాయనేది. పార్టీల యొక్క పర్సంటేజ్ 10%, 90% అభ్యర్థి యొక్క వ్యక్తిగత ఇమేజే అక్కడ ఇంపార్టెన్స్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏ ప్రజాప్రతినిధో అంటే ఓ ఎమ్మెల్యేలు కొన్ని గ్రామాల్లో చేస్తే ప్రచారం చేయవచ్చేమో, కానీ ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలు ముఖ్యమంత్రులు పోయి ప్రచారం చేసేంత సీన్ ఉండదు. సో వ్యక్తిగతంగా ఆ గ్రామంలో ఆ పోటీ చేసినటువంటి ఆయన ఎటువంటి ప్రజాసేవ చేసిండు, ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన గెలుపొందితే ఏం చేస్తాడు, ఆయన పైన ప్రజలకున్న విశ్వాసం నమ్మకం అన్నీ కలగలిపితే వచ్చే రిజల్టే ఇవన్నీ కూడా. సో 7010 కాంగ్రెస్ పార్టీలు బలపరిచినటువంటి వ్యక్తులు గెలిస్తే 3502 బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. ఇక ఇండిపెండెంట్ల కంటే తక్కువగానే పడిపోయింది బీజేపీ పర్సంటేజ్. ఇక్కడ ఇండిపెండెంట్లు 1505 మంది ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థులు గెలిస్తే బీజేపీ 688 మంది అభ్యర్థులని, అంటే తమ పార్టీకి సంబంధించి బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోగలిగింది. కొన్ని చోట్ల బీజేపీ కూడా ఏకగ్రీవాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ డైరెక్ట్గా పార్టీల గుర్తుపరంగా జరిగే ఎన్నికలు కాదు కాబట్టి ఇప్పుడు 3502 మంది గెలిచారు. సో మనం చూసాం మొన్నే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం చేశారంటే, బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే వాళ్ళు కానీ లేకపోతే ఇంకెవరు ఇతరాతరులు ఉన్నా కూడా మేము గతంలో పోటీ చేసి ఓడిపోయాము, లేకపోతే మీరు మాకు ఓటు వేయకపోతే, అంటే డెఫినెట్గా ఉంటుంది గ్రామ పంచాయతీ స్థాయిలో మేము 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాము, అప్పుల పాలైపోయాము, మీరు కనుక ఈసారి వాళ్ళు గెలిపించకపోతే మాకు చావే శరణ్యం అన్నట్టు వాళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు. కొంత ఈ రకమైన బ్లాక్మెయిలింగ్ ఓటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. సో అటువంటి విధంగా జరిగినటువంటి తరుణంలో మీరు చావడమేమోగా నేనే చంపేస్తా అని చెప్పి అనిరుద్ రెడ్డి మాట్లాడుకు రావడం, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా మాట్లాడుతూ ఆయన కూడా నేనే నిధులు ఇవ్వాలి, నేను తనకి ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి, కాబట్టి నోరు మూసుకొని కాంగ్రెస్ పార్టీని అభ్యర్థులను గెలిపించండి అని చెప్పి ఆయన చెప్పడం. తర్వాత మట్టా రాగమై దయానంద్ వాళ్ళు కూడా ఒకానొక సందర్భంలో ఎమ్మెల్యేగా వాళ్ళు ప్రచారం చేసే సమయంలో కూడా ఇటువంటి ప్రసంగాలే మాట్లాడుకొచ్చారు. దీంతో ఇప్పుడు 3502 మంది గెలిచిన వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటారు, బీఆర్ఎస్ పార్టీలోనే వాళ్ళంతా కొనసాగుతున్నది గ్యారంటీ లేదు. సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీ గుర్తులు పనిచేయవు, పార్టీలు బలపరిచిన అభ్యర్థులు గెలుపొందొచ్చేమో, కానీ ఆ తర్వాత జరిగేటువంటి తరుణంలో అందరూ కూడా కండవాలు మార్చి వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసమో లేకపోతే వాళ్ళ గ్రామంలో రోడ్డు కావాలనో రకరకాల అవసరాల కోసం డెఫినెట్గా మారక తప్పదనేది మాత్రం అందరికీ తెలిసిందే. సో 12728 గ్రామ పంచాయతీల్లో 12728 గ్రామ పంచాయతీల్లో 7010 కాంగ్రెస్, 3502 బీఆర్ఎస్, బీజేపీ 688, ఇతరులు 1505 స్థానాల్లో గెలుపొందారు. సో ప్రజెంట్ ఈ గెలుపోటముల పైన రాజకీయ పార్టీలు ఏం చెప్తూ ఉన్నాయి, రాజకీయ పార్టీల అభిప్రాయం ఏంటి, సో రాజకీయ పార్టీల అభిప్రాయం ఎలా ఉంటుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈరోజు ఈ పంచాయతీ ఎన్నికల పైన వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడ మనం నెంబర్స్ చూస్తూ ఉన్నాం. సో 7228 గ్రామ పంచాయతీలకు సంబంధించి 12728 గ్రామ పంచాయతీలకు సంబంధించి కాంగ్రెస్ గెలుపొందిన స్థానాలు 7010. సో ఆల్మోస్ట్ ఆల్ చాలా భారీ మెజార్టీ, 4000 పైచిలకు మెజార్టీతో 3500 4000 పైచిలకు మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఇక బీఆర్ఎస్ ఇక్కడ 3502, ఈ గుర్తులేం పనిచేయవు, అక్కడ ఈ గుర్తులు ఉండవు, ఇండిపెండెంట్లే
బట్ వాళ్ళు బలపరిచిన అభ్యర్థులు వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బరిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కింద లెక్క వేసుకుంటారు. ఇక బీజేపీ 688 4th స్థానంలో ఉంది. ఇతరులు వచ్చేసి 1505 స్థానాల్లో వీరంతా గెలుపొంది జరిగింది. సో 3 విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలు అయితే అయిపోయాయి, కానీ అసలు కథ ఇప్పుడే మిగిలి ఉంది. సో 22 తారీఖున ప్రమాణ స్వీకారం తర్వాత వాళ్ళకి చెక్ పవర్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలి మరి? ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధి చేసుకోవాలంటే ఈ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ తేడాలు ఏముండవు. ఆ సర్పంచ్ అందరికి నిధులు ఇవ్వాలి కదా. ఆ గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే వాళ్ళకు నిధులు కావాలి. 3500 కోట్ల రూపాయలు కేంద్రం ద్వారా వచ్చినటువంటి నిధులు మిగిలి ఉన్నాయి గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం. అవి ఏ రకంగా విడుదల చేస్తారు? ఒక్కో గ్రామ పంచాయతీకి ఎంత వస్తాయి? ఆ జనాభా ప్రాతిపాదికన ఎన్నెన్ని నిధులు విడుదల చేస్తారు? గతంలో వచ్చి పెండింగ్లో ఉన్నటువంటి, అంటే గతంలో వచ్చి ఆగిపోయినటువంటి నిధులని ఇప్పుడు ఎలా డిస్పర్స్ చేస్తారు? ఇవన్నీ కూడా కొంచెం ఛాలెంజింగ్ టాస్క్లే. సో ఇప్పటికే క్షేత్రస్థాయిలో పథకాలకు సంబంధించిన విషయంలో కొంత వ్యతిరేకత కనబడుతోంది కాంగ్రెస్ పార్టీకి. అనుకున్న స్థాయిలో రీచ్ అవ్వలేకపోయారు. ప్రజలు ఇంకా నెచ్చడం కానీ వాళ్ళ పథకాలని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వాటన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడంతో పాటుగా ఈ సర్పంచ్ నిధులు ఎలా కేటాయిస్తారో చూడాలి. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, క్షేత్రస్థాయిలో గుర్తుల పరంగా పార్టీ సింబాలిక్ పనిచేయకపోయినా కూడా ఆయా పార్టీలకు అనుసంధానంగా ఉన్నటువంటి అభ్యర్థులు లేదంటే బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడం ఇప్పుడు ఆ పార్టీలకు ఎటువంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ వెనకంజలో ఉందని చెప్పి ఏదైనా బాధపడుతుందా? క్షేత్రస్థాయిలో మాకు పార్టీ బలంగా ఉందని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ 3500 వరకు పరిమితం అయిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సుమారుగా 7010 స్థానాలు గెలుపొందగలిగింది. బీజేపీ ఎప్పుడు లేని విధంగా అనూహ్యంగా పుంజుకుంది ఇక్కడ. సో రాజకీయ పార్టీల వర్షన్ ఏంటి? ఆల్రెడీ రాత్రి పూర్తి ఫలితాలు అందక ముందుకే పార్టీల వెర్షన్ వాళ్ళు వ్యక్తపరిచే ప్రయత్నం చేశారు. గ్రౌండ్ లో బీఆర్ఎస్ లేదు అనేటువంటి చర్చ చేశారు కాంగ్రెస్. దానికి సంబంధించి వచ్చినటువంటి రిజల్ట్ కాస్త బూస్ట్ పార్టీకి. అంటే ఇంత ప్రెజర్ చేసినా, ప్రభుత్వం నుంచి ఇంత ఒత్తిడి ఉన్నా, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, మంత్రులు పర్యవేక్షణ చేసినా కూడా, ఎంత ప్రెజరైజ్ చేసినా కూడా, 3 ఏళ్ళు ఇంకా అధికారంలో ఉందని తెలిసినా కూడా బీఆర్ఎస్ వైపు నిలబడ్డారనేటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ వెర్షన్ కనిపిస్తా ఉంది. ఇంకా ప్రజలు మమ్మల్నే కోరుకుంటున్నారనేటువంటి వెర్షన్ బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. సో కాంగ్రెస్ ఏమో యథావిధిగా ఎక్కువ స్థానాలు మమ్మల్ని ఆదరించారు, ప్రభుత్వ వ్యతిరేకత ఉందనేటువంటి ప్రచారం చేశారు ప్రతిపక్షాలన్నీ కూడా. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైపు ప్రజలు నిలబడట్లేదు అనేటువంటి ప్రచారం చేశారు. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ 7010 గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ గెలిచిందంటే ఇదే నిదర్శనం అనేటువంటి కాంగ్రెస్, అధికార కాంగ్రెస్ పార్టీ వారు సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. నిజంగానే బీజేపీ ఇక్కడ గతంలో ఎప్పుడూ లేనంటూ కొంచెం విధంగా దాదాపు 100 నుంచి 200 రెట్లకు పైగా ఈసారి బీజేపీ పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీలో తమ సత్తా చాటింది. ప్రచారం చేయలేదు, కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, వారు పెద్దగా తిరిగి ప్రచారం చేసింది లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళంతకు వాళ్ళే స్వతహాగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించుకొని ఈ రకంగా గ్రామాలలో పంచాయతీలు నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి. మొత్తం 688 పంచాయతీలు కైవసం తీసుకున్నారు. 2018లో ఇట్లాంటి ఇన్సిడెంట్ లేదు, అంతకుముందు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ లేదు బీజేపీకి సంబంధించి. సో ప్రచారం చేయకుండా ప్రజలు బీజేపీ వైపు ఉన్నారు. బీజేపీ నాయకులు కనుక ఫ్యూచర్ లో ప్రచారం చేసి గ్రౌండ్ లెవెల్లో కరెక్ట్ గా ప్రజలను ఆకట్టుకుంటే ప్రజలు బీజేపీ వైపు ఉండే అవకాశం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.